అటు తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కానీ ఏడ కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత అనేది లేదట. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మి పబ్లిక్ అంతా ఆగమాగం అవుతుర్రట. పెట్రోల్ బంకుల కాడ బొచ్చడు బండ్లు బారులు తీరుతుంటే అట్లా ఎవరన్నారే బాలన్న అంటే ఇగో మీరే నుండ్రి. ఈరోజు చాలా పెట్రోల్ బంక్స్లో చాలా రష్ కావడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ అందరు కూడా చాలా ప్యానిక్తోని అందరు కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పోతున్నారు. ఈరోజు నేను, మన అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపి గారు, మన కలెక్టర్ గారు హరిచందన గారు, మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాసు ఇన్నారా సిపి సజ్జనార్ సార్ ఏమంటుండో మరి రివ్యూ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుకోరు ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి అందరికి అర్థమయ్యేటట్టు. దాంట్లో మనకు తెలిసిందేమంటే ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. అయ్యా సిపి సారు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదని ఆలోచన చేసి కామన్ పబ్లిక్కు కష్టమైనా సరే అని ఎర్రటి ఎండల నిలబడి మరి మీరన్నట్టే ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటురు. ఎందుకు అట్లా అంటే గడియకో మాట లీడర్లు చెప్తున్నారు. మొన్నటిదాకా కూడా గ్యాస్ బుడ్డీల కొరత అన్నది మన రాష్ట్రంలో లేదు, అందరికీ వంట గ్యాస్ ఎప్పటి లెక్కనే అందుతుందని అంటిరి. ఇప్పుడు చూస్తే ఒక్క దగ్గర కూడా గ్యాస్ బుక్ చేద్దామంటే బుక్ అయితలేదు. గ్యాస్ బుడ్డీలు పట్టుకొని ఎండల గంటలు నిలబడి తిప్పలు పడవలసిన పరిస్థితి దాపురించింది. ఇప్పుడు మీరు పెట్రోల్ బంకుల్లో మీరు చెప్పినట్టే పెట్రోల్ ఉంటే నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టుకుంటారు? పెట్రోల్ దొరుకుతలేదనే భయంతోనే పబ్లిక్ ఆగమాగం అవుతుండ్రు. అట్లా పబ్లిక్ పరిశాన కాకుండా ఉండాలంటే పెట్రోల్ బంకుల నిండా పెట్రోల్ ఉంచి నో స్టాక్ బోర్డులు లేకుండా సర్కారు చూస్తే బాగుంటుంది. అప్పుడు ఎవరికి ఏ పరిశాన ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.